హాయ్ అండి, నేను మీ గంగా. ఈరోజు రెసిపీ తెలుగువారి వంట పప్పుచారు. అందరూ ఇష్టంగా తినే ఈ పప్పుచారు ఎలాగ చేయాలో చూద్దాం. నేను కుక్కర్లో పప్పు బాయిల్ చేసుకుంటున్నాను. దీనికోసం కొంతసేపు నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు కందిపప్పు, మీడియం సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఉల్లిపాయ హాఫ్ చెక్క కుక్కర్లో వేసుకొని మిగిలింది తాలింపు కోసం ఉంచుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, తగినంత కారం, 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయటం వలన పప్పు మెత్తగా ఉడుకుతుందండి, త్వరగా కూడా ఉడుకుతుంది. దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా. నేను కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లబడిన తర్వాత మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనికోసం నేను కొంతసేపు నానబెట్టుకున్న 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దీని రసం తీసి పప్పులో వేసుకోవాలి. పప్పుచారుకి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఈ టైంలో ఏదో ఒక వెజిటబుల్, వంకాయ కానీ, ములక్కాడ కానీ, ఆనపకాయ, మూడిట్లో ఏదో ఒక వెజిటబుల్స్ పప్పుచారులో వేసుకుంటే పప్పుచారు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు పప్పుచారు మరిగించుకుందాం. కొంచెం కరివేపాకు వేసి పప్పుచారుని బాగా మరగనివ్వాలి. అందరూ ఇష్టంగా తినే ఈ పప్పుచారు రెసిపీ చాలా బాగుంటుందండి. పప్పుచారు మరిగిపోయింది. దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం నేను స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 హాఫ్ చెక్క ఉల్లిపాయ ఉంచాం కదండి, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకోవాలి. తాలింపులు వేస్తే పప్పుచారు ఇంకా బాగుంటుందండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత మరిగించి పక్కన పెట్టుకున్న పప్పుచారుని తాలింపులో వేసుకోవాలి. పప్పుచారు రెడీ అండి. దీంతో అప్పడాలు, రైసు కాంబినేషన్ బాగుంటుంది. బంగాళాదుంప ఫ్రై కానీ, కొబ్బరి పచ్చడి కానీ, చికెన్ ఫ్రై కానీ చాలా బాగుంటుందండి. ఉట్టి పప్పుచారు తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.